లక్షల సంవత్సరాల నుంచి ఎడారి ప్రాంతాల్లో జీవిస్తున్న క్యామెల్స్ ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. 1970s నుంచి ఈ రోజు వరకు క్యామెల్స్ యొక్క పాపులేషన్ గణనీయంగా 75% పడిపోయింది. దీనికి కారణం లాస్ట్ యూటిలిటీ. ట్రాక్టర్స్ రావడం వల్ల ఫార్మింగ్ లో వీటి యొక్క వాడుక చాలా తగ్గింది. భారత్ లో ఉండే 80% క్యామెల్స్ ఉన్న స్టేట్ రాజస్థాన్ లో క్యామెల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావడం వల్ల మార్కెట్ లో వాటి యొక్క డిమాండ్ మరింత తగ్గింది. అండ్ ర్యాపిడ్ అర్బనైజేషన్ వల్ల వాటి యొక్క గ్రేజింగ్ ఫీల్డ్స్ కూడా చాలా తగ్గిపోయినాయి. అందుకే భారత ప్రభుత్వం NCSI అంటే నేషనల్ క్యామెల్ సస్టైనబిలిటీ ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. దీనివల్ల క్యామెల్ యొక్క ఎకనామిక్ వైబిలిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ వాల్యూ రెండు పెరుగుతాయి. ఈ NCSI యొక్క ముఖ్య ఉద్దేశం పాస్టరల్ ట్రైబ్స్ లైక్ ఫకిరాని జాట్స్, రైకా అండ్ మంగనియార్స్ కి స్పెషల్ రైట్స్ ఇవ్వడం అండ్ క్యామెల్ డైరీ ప్రొడక్ట్స్ కి వాల్యూ క్రియేట్ చేయడం, అలానే క్యామెల్ బేస్డ్ టూరిజం ని ప్రమోట్ చేయడం. సో ఇండియాలో ముఖ్యంగా ఈ 6 బ్రీడ్స్ ఆఫ్ క్యామెల్స్ ఉంటాయి అండ్ ప్రతి ప్రజాతికి ఒక ప్రత్యేకత ఉంటుంది. లైక్ బికానేరీకి స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్ ఎక్కువ, అలాగే మేవారీకి మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. అట్ ది సేమ్ టైం కట్చీకి డ్రాట్ వర్క్ లో యూస్ చేస్తారు, అంటే అగ్రికల్చరల్ వర్క్ లో బాగా యూస్ చేస్తారు. సో క్యామెల్ డైవర్సిటీని అండ్ పాపులేషన్ ని పెంచడంలో ఈ NCSI ఒక కీలక పాత్ర పోషించబోతుంది.